డిఎస్సిలో లీకేజీ జరిగిందా లేదా, అక్రమాలు జరిగాయా లేదా అనేది తెలిసిపోతుంది. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఎస్ ఆర్ నో మీరే చెప్పండి. పోటీ పరీక్షలో ఒక వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఎవరంటే పరీక్షా పేపర్ను కంప్యూటర్లో అప్లోడ్ చేసిన వ్యక్తి. మరి అతడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే పేపర్ లీకేజీ అయినట్టా కానట్టా? ఎస్ ఆర్ నో మీరే చెప్పండి. పోనీ అతనికేమైనా పోస్టింగ్ ఇచ్చారా అంటే అది లేదు. ఫస్ట్ ర్యాంకు వచ్చిన పోస్టు ఇవ్వలేదంటే తప్పు జరిగినట్టా జరగనట్టా? ఎస్ ఆర్ నో మీరే చెప్పండి. డేటాబేస్ నుంచి అతని వివరాల్ని పూర్తిగా తొలగించి అతడి ఐడి కూడా బ్లాక్ చేశారంటే దొరికిపోయామన్న భయం వారిలో ఉన్నట్టా లేనట్టా? ఎస్ ఆర్ నో మీరే చెప్పండి. స్పోర్ట్స్ కోటా కింద వాళ్లే సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్లే వెరిఫికేషన్లు చేసుకొని టెట్ డిఎస్సి లేకుండానే డైరెక్ట్గా పోస్టులు ఇచ్చేశారంటే స్కామ్ జరిగినట్టా జరగనట్టా? ఎస్ ఆర్ నో మీరే చెప్పండి. మరి అన్నింటికీ అవుననే సమాధానం వచ్చినప్పుడు దగా డిఎస్సిలో లీకేజీ జరిగిందని తేలినప్పుడు లోకేష్ రాజీనామా చేయాలా వద్దా? ఎస్ ఆర్ నో మీరే చెప్పండి. మొన్న నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి మెగా డిఎస్సిని దగా డిఎస్సి చేసిన లోకేష్ కూడా రాజీనామా చేయాలా వద్దా? ఎస్ ఆర్ నో మీరే చెప్పండి. నైతికత, జవాబుదారీతనం, బాధ్యత ఓ నాయకుడిలో ఇవి లోపించినప్పుడు కాక్రోచ్లు బయటకు వస్తాయి. జెన్ జీ ఉద్యమిస్తుంది, జన్ ఆల్ఫా కథం తొక్కుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందదే. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత, విద్యార్థులు రోడ్డెక్కారు. డిఎస్సిని అవినీతికి కేరాఫ్గా మార్చిన లోకేష్ రాజీనామా చేయాలని దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. ఒక్కసారి ఆ దృశ్యాలు స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, డిఎస్సిని అక్రమాలకు కేరాఫ్గా స్కామ్ చేసేసినటువంటి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలనే ప్రధానమైన డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి పిలుపుతో విద్యార్థులు, యువత కదం తొక్కారు సార్. ఏలూరు, విజయవాడ, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం అక్కడా ఇక్కడా అని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా వారి నిరంకుశత్వానికి, చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళిద్దరి నిరంకుశత్వానికి, వీళ్ళు పాల్పడినటువంటి అవినీతికి, చేసినటువంటి స్కామ్కి నిరసనగా ఈరోజు జనం కదం తొక్కారు. ఎటు చూసినా జనం, జనం జనం జనం, ఎటు చూసినా జనం ఒక ప్రభంజనం. ఎటు చూసినా జనం, ఆకాశానికి చిల్లు పడిందా, నేల ఈనిందా అన్నట్టుగా జనం కనిపించారు. పోటెత్తిన జన సునామీ, పొంగి పొర్లిన ప్రజా ప్రవాహం అది అడుగుల శబ్దం కాదు, కాలం కొట్టిన మార్పు నగార. ప్రతి ముఖంలో ఒక ఆశ, ప్రతి చేతిలో ఒక ఆకాంక్ష, ప్రతి గుండెలో ఒక సంకల్పం, ప్రతి అడుగులో ఒక చరిత్ర స్పష్టంగా కనిపించింది సార్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా. గాలికే దారి లేకుండా, రోడ్డుకే ఊపిరి ఆడనీయకుండా తరతరాల తపనలన్నీ ఒకే తరంగమై ఉప్పొంగిన వేళ మనం చూస్తున్నటువంటి దృశ్యాలు. ప్రతి అడుగు ఒక ప్రశ్న, ప్రతి నినాదం ఒక సవాలు, ప్రతి చేయి ఒక జెండా, ప్రతి గుండె ఒక అగ్నిగుండం అన్నట్టుగా ఈరోజు రాష్ట్రంలోని యువత, విద్యార్థులు కదం తొక్కారు. ఈ కెరటాల ముందు అహంకారాల కోటలు కూలిపోతాయి. ఈ యువకుల గర్జన ముందు మంత్రి పదవులు కొట్టుకుపోతాయి. యువత కదిలితే రాజ్యాలు కంపిస్తాయి. యువత ప్రశ్నిస్తే సింహాసనాలు వణుకుతాయి. విద్యార్థులు రగిలితే చరిత్రలు తిరగబడతాయి. విద్యార్థులు నిర్ణయిస్తే కాలమే కొత్త దారి వెతుక్కుంటుంది. జనం జనం ప్రభంజనం. ఈ జన ప్రవాహం చూస్తుంటే కాలమే ప్రజల పక్షాన నిలబడి విప్లవ గీతం ఆలపిస్తున్నట్టుగా ఉంది. లోకేష్ ఇక చాలు దిగిపో అన్నట్టుగా ఉంది. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి సిబిఐ దర్యాప్తు జరిగింది. ఎవరు అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరైతే దోషులుగా ఉన్నారో వారిని పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత చట్టపరంగా వారిని శిక్షించడం కూడా జరుగుతోంది. అదే సమయంలో విద్యార్థులు కదం తొక్కారు. జెన్జీ పోటెత్తింది, ఆందోళనకు దిగింది. ఆఖరికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రధాన్
రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సి కుంభకోణం, డిఎస్సి స్కామ్కి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా ఎందుకు చేయరు? కనీసం ఎంక్వైరీకి ఎందుకు ఆదేశించరు? సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ముందుకు రారు? అంటే తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నట్టేనా? మరి ఈరోజు యువత కదం తొక్కింది, విద్యార్థులు కదం తొక్కారు. ఇప్పటికైనా నారా లోకేష్ దిగొస్తారా, రాజీనామా చేస్తారా? ఇదే అంశంపైన చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధికార ప్రతినిధి, జక్కంపూడి రాజా గారు, వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ ప్రెసిడెంట్, అలాగే డిఎస్సి అభ్యర్థులు ఇద్దరున్నారు, కిరణ్ గారు అలాగే సత్యనారాయణ గారు. ముందుగా జక్కంపూడి రాజా గారితో మాట్లాడదాం. రాజా గారు, డిఎస్సి పేపర్ లీకేజ్ అలాగే స్పోర్ట్స్ కోటా స్కామ్, దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాల్సిందేనా? ఖచ్చితంగా చేసి తీరాలన్నా. కారణం ఏంటంటే గడిచినటువంటి 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పులు అనేకం ఉన్నాయి. ఎన్నికల్లో వేల కొద్దీ హామీలను ఇచ్చారు, అవేవి నెరవేర్చలేదు. సరే, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి ఏదో ఒక రోజు మనకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అని ఆస్తులు అమ్ముకుని, తాకట్లు పెట్టి, అప్పులు తెచ్చుకుని, కోచింగ్ సెంటర్లకు వెళ్ళి రాత్రి పగళ్ళు నిద్ర మానుకుని, తిండి మానుకుని, తల్లిదండ్రులను వదిలేసి దూరం పట్టణాలకు వెళ్ళి అక్కడ కోచింగ్లు తీసుకుని ఎగ్జాములు రాస్తే, ఇవాళ ఆఖరికి ఆ ఎగ్జాముల్లో అవకతవకలు జరిగినాయి. అది కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి కలెక్టరేట్లో జరగాల్సినటువంటి కాల్ లెటర్లు ఇవ్వాల్సినటువంటి ప్రక్రియని కాస్త తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లోనూ, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోనూ జరిగింది. ఆడియో టేపులతో సహా, ఆధారాలతో సహా చాలా స్పష్టంగా 10 లక్షలు 20 లక్షలు ఏదో సంతలో బర్రెలు అమ్మినట్టుగా, లేకపోతే హెరిటేజ్ పాలు అమ్మినట్టుగా బేరం పెట్టి బయటికి పోస్టులు అమ్మినటువంటి పరిస్థితులు. కానీ స్పోర్ట్స్ కోటాలో ఏదో ప్యాకెట్ ఆడిన వాళ్ళకి, లేకపోతే రోప్ గేమ్ ఆడిన వాళ్ళకి అని, అసలు కనీసం ఏ రోజు గ్రౌండ్లో కూడా రానటువంటి వ్యక్తులకి ఇవాళ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అని చెప్పి, నిజంగా ఎవరైతే మెరిట్ మీద కష్టపడి చదువుకుని ఏదో రోజు మనకు ప్రభుత్వంలో ఒక ఉద్యోగం వస్తుందని ఆశపడినటువంటి వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లినటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా, ఆ పరీక్షలు నిర్వహించినటువంటి శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాల్సినటువంటి అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు చర్చకు రండి, సవాల్ విసురుతున్నా అని 4 గోడల మధ్య, కాంక్రీట్ గోడల మధ్య లోకేష్ గారు సవాల్ విసురుతున్నారు. మరి దీన్ని ఏమైనా స్వీకరిస్తుందా మీ పార్టీ? దమ్ముల గురించి మాట్లాడడానికి లోకేష్ అనే వ్యక్తి సరిపడు. అసలు వాస్తవానికి మనం గమనిస్తే ఆయన దమ్మేంటో, చంద్రబాబు నాయుడు గారి దమ్మేంటో ప్రజలందరికీ తెలుసు. ఎంతసేపు ఉన్నా కూడా మేనేజ్మెంట్ పాలిటిక్స్, బ్యాక్ ఎండ్లో వాళ్ళని వీళ్ళని వ్యవస్థల్ని మేనేజ్ చేసి నడపడం తప్పితే నిజంగా ప్రజాస్వామ్యంలో అసలు దమ్ములేంటండి? ఏదైతే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి మాట్లాడాలి, పని చేయాలి, ప్రభుత్వాలు ఆ రకంగా వ్యవహరించాలి. ఇప్పుడు జరిగినటువంటి తప్పులను ఆధారాలతో చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా స్పష్టంగా డిఎస్సి అభ్యర్థుల్ని కూర్చోబెట్టి ఏ అభ్యర్థికి సంబంధించినటువంటి అంశంలో ఏ రకంగా తప్పు జరిగింది అని స్పష్టంగా ఆధారాలతో మాట్లాడుతుంటే, అట్టగోలుగా ఊరికనే ఎదురుదాడి చేయాలనేటువంటి ఒక తాపత్రయం తప్పితే మరొకటి కాదు. వాళ్ళు అయితే మీరు కొంతకాలం అధికారం ఉంది కదా అని ఏది పడితే చేస్తే చెల్లుబాటు అవుతుంది, మనం ఏం మాట్లాడినా పర్లేదులే, చెల్లుబాటు అవుతుందని అనుకోవచ్చు. కానీ ఈవేళ స్పష్టంగా మన కళ్ళెదురుగుండా దేశ రాజధానిలో ఒక అన్ఆర్గనైజ్డ్ యూత్ ఆర్గనైజేషన్ లాంటిది అది కాక్రోచ్ జనతా పార్టీ అని అంటే, మరి వారు పిలిపిస్తేనే ఈవేళ కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఈవేళ ఇక్కడ ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 40% ఓట్లు కలిగి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గొంతుగా, విద్యార్థుల తాలూకా గొంతుగా, బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఇవాళ ఆయన స్పందించారు. స్పష్టంగా అన్ని కాగితాలు చూపించి, ఆధారాలు చూపించి, సాక్ష్యాలు చూపించి మాట్లాడుతుంటే ఎందుకు ఎదురుదాడి చేయాలి? మీరు డైరెక్ట్గా రండి, ఎస్ కూర్చుని ప్రతిదీ చర్చిందాం, మీరు ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు చేశారో, ఏ రకంగా ఈ స్కాములు చేశారో వాటన్నిటి మీద మాట్లాడదాం. అంతే తప్పితే ఊరికనే దమ్ముంటే దమ్ము దేనికండి? దమ్ము మేము రావడానికి రెడీగా ఉన్నాం, అధికారంలో ఉన్నది మీరు. ఎక్కడైనా
మీరు దమ్ముల గురించి మాట్లాడతారు, మా వాళ్ళు వస్తామని చెప్పి సిద్ధపడితే మీ పోలీసులను ఉపయోగించి మళ్ళీ మా వాళ్ళని రానివ్వకుండా అడ్డుపడేటటువంటి కార్యక్రమం చేస్తారు. అంటే నీట్ పేపర్ లీకేజీకి డిఎస్సి కూడా కాదు, డిమాండ్ చేస్తా ఉన్నాం. నేనేమంటున్నానంటే నీట్ పేపర్ లీకేజీకి డిఎస్సికి రెండింటికి పోలిక ఉంది అనుకుంటున్నారా? అక్కడ జెన్జీ పోరాటం జరిగింది, ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత విద్యార్థులు పోరాటం చేశారు. అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, ఇక్కడ లోకేష్ రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది మీరు అంటున్నది. అంటే ఈ రెండింటికి పోలిక ఉంది అనుకుంటున్నారా? డెఫినెట్గా ఉందండి. అందులో అంటే అసలు పోలిక ఉండడం చాలా క్లియర్గా స్పష్టంగా 3.5 లక్షల మంది రాసినటువంటి ఎగ్జామ్ అండి ఇది. అందులో ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అసలు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కళలో ఒత్తులు వేసుకుని ఎప్పుడు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది, మనం చక్కగా ప్రిపేర్ అయ్యి ఏదో ఒక రకంగా చిన్న ఉద్యోగం సాధిస్తే మన జీవితకాలం సెటిల్ అవుతుంది, మన భవిష్యత్తు మారుతుంది, మన తర్వాత తరాల వల్ల ఆర్థిక పరిస్థితులైనా మారుతాయి అని చెప్పి ఎదురు చూసినటువంటి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి కళ్ళల్లో కారం కొట్టినటువంటి లోకేష్ ఖచ్చితంగా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు పక్కన ఎన్డీఏ ప్రభుత్వంలో వీళ్ళే భాగస్వాములుగా ఉండి కేంద్రంలోనేమో ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ ఈయన కూడా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే నేను వీటన్నిటికీ అతీతం, కేవలం చంద్రబాబు నాయుడు గారి కొడుకుని కాబట్టి నాకు చెల్లుబాటు అవుతుంది అని అనుకుంటే ఎస్, మీరు రెడీగా ఉండండి. మీరు రాజీనామా చేయకపోతే కేంద్రంలో ఏం జరిగిందో రేపు రాష్ట్రంలో మేము చేయించే కార్యక్రమం చేస్తాం. వీళ్ళ ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు కానీ యువత కానీ తిరగబడడానికి రెడీగా ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా నీరుగార్చారు మీరు. దాదాపు 9,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డది ఈ ప్రభుత్వం. 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాన్నారు, ఇవ్వలేదు. అందరూ కూడా తిరగబడడానికి రెడీగా ఉన్నారు. రైట్. ఒకసారి ఈ డిఎస్సికి సంబంధించినటువంటి పేపర్ లీకేజీ జరిగిందనడానికి ఒక ఉదాహరణ నేను ఒకసారి చూపిస్తాను. నవీన్ అనేటటువంటి అభ్యర్థి ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఇతను ఎవరంటే ఈ క్వశ్చన్ పేపర్ని కంప్యూటర్లో అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసేటటువంటి వ్యక్తికి, ఆ బాధ్యతలు చూసేటటువంటి వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సార్. అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతనికి వీళ్ళు పోస్టింగ్ ఇవ్వలేదు. కారణం ఏంటి అంటే అక్కడ దొరికిపోతాం కాబట్టి, మొత్తం స్కామ్ బయటపడుతుంది కాబట్టి, లీకేజీ అనేది అతనికి మాత్రమే పరిమితమా, అతను ఎంతమందికి ఇది ఇచ్చాడనేటటువంటి అనుమానంతో అధికారులు అతనికి పోస్టింగ్ ఇవ్వలేదు. అతను ఏం చేశాడంటే కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకసారి చూడండి, తన గురించి కోర్టులో ఆయన సబ్మిట్ చేసినటువంటి అంశం చాలా క్లియర్గా ఉంది. ఇందులో ఐ సెక్యూర్డ్ 89.74 మార్క్స్ ఇన్ స్కూల్ అసిస్టెంట్ and 78.73 marks in TCT. Similarly, in the merit list published for TCT in Zone 2, my name was figured at rank number 6 in the zone merit list. రెండో దాంట్లో అయితే నెంబర్ 2లో ఉన్నారు, అక్కడ చూస్తే నెంబర్ 1లో ఉన్నారు. నెంబర్ 1 ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తికి వీళ్ళు అసలు పోస్టింగే ఇవ్వలేదు. ఒకసారి మెరిట్ లిస్ట్ను కూడా స్క్రీన్ పైన చూద్దాం సార్, అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. మెరిట్ లిస్ట్ చూపించండి. ఎస్, ఈ మెరిట్ లిస్ట్ను ఒకసారి చూస్తే మనకు బాగా అర్థమవుతుంది సార్. నవీన్, నేను చెప్పినటువంటి వ్యక్తి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి మెరిట్ లిస్ట్ను చూస్తే నవీన్ పురమ, రాధాకృష్ణ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్, లోకల్, నాన్ లోకల్, ఎక్స్ సర్వీస్ మెన్, పిహెచ్, టోటల్ స్కోర్, ర్యాంక్ 1 పైనుంది చూడండి. ర్యాంక్ 1 మొదటి ర్యాంక్ అతనికి వచ్చింది. కానీ ఎప్పుడైతే లీకేజీ వ్యవహారం బయటకు వచ్చిందో వెంటనే ఏం చేశారంటే ఆ మెరిట్ లిస్ట్ను మార్చేశారు సార్. అతని పేరును తొలగించారు. తొలగించి ఏం చేశారు, మళ్ళీ ఒక మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఇందులో కోలా రామాంజనేయులు, ఫాదర్ నేమ్ వచ్చి సుబ్బారావు, ర్యాంక్ 2. ఎక్కడైనా మొదటి ర్యాంక్ లేకుండా సెకండ్ ర్యాంక్ వస్తుందా? ర్యాంక్ 1 ఉంటేనే కదా 2 వస్తుంది. మరి 1 ఎక్కడ మిస్ అయింది? మొత్తానికి మొత్తం తీసేశారు, డిలీట్ కొట్టేశారు. ఎందుకంటే లీకేజీ విషయం బయటపడిపోతుందని. చాలా సింపుల్గా అర్థమైపోతుంది కదా అందరికీ. మీరు మొదటి లిస్టులో నవీన్ 1వ ర్యాంకు అతని పేరుంది. రెండోసారి రిలీజ్ చేసినప్పుడు అతని పేరు తీసి సెకండ్ ర్యాంక్ నుంచి వచ్చారు. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంట ర్యాంకులు. ఒకటి ఎక్కడ పోయింది? ఎలా మిస్ అయిపోయింది? ఎక్కడ దారి తప్పింది? దారి తప్పింది ర్యాంకు కాదు, మొత్తం వ్యవస్థ దారి తప్పింది.
విద్యాశాఖ మంత్రి గారు దారి తప్పారు. 1వ ర్యాంకు మిస్ అయిపోయింది. ఎందుకంటే పేపర్ లీకేజీ జరిగి అతను ఫస్ట్ ర్యాంక్ కొట్టేశాడన్న అనుమానంతో అతని పేరుని తీసి పక్కన పెట్టారు. అతనికే పరిమితమైందా, ఆ పేపర్ మరిన్ని చోట్లకు వెళ్ళిందా? వీటన్నిటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం. ఓ డిఎస్సి అభ్యర్థి గారు కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. కిరణ్ గారు, సింపుల్గా నేను ఒక విషయం అడగాలనుకుంటున్నా. లోకేష్ గారు లేకపోతే ప్రభుత్వ అధికారులు అసలు లీకేజీ జరగలేదని క్లియర్గా చెబుతున్నారు, స్కామ్ ఎక్కడా జరగలేదని చెబుతున్నారు. సరే, ఇది రాజకీయ అంశంగా చూసి లోకేష్ గారు మీరు చర్చకు వస్తారా జగన్మోహన్ రెడ్డి గారు అని క్వశ్చన్ చేస్తున్నారు. మీకు అన్యాయం జరిగిందని అంటున్నారు కదా, మీరు చర్చకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా ఒకవేళ అవకాశం వస్తే లోకేష్ గారితో? ప్యానల్ మెంబర్స్ మొదటగా నమస్కారం అండి. నమస్తే అండి. తప్పకుండా మేము స్వాగతిస్తున్నామండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని చర్చికి రమ్మని పిలవడం కాదు, మేము పిలుస్తున్నాం. ఓకే, మేమే ఒకవేళ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మొరాలిటీ ఉంటే మేమే పిలుస్తాం. మేమే పిలుస్తున్నాం, మేమే ఒక వేదిక ఏర్పాటు చేస్తాం. మేము ఎక్కువ మంది కూడా జస్ట్ ఏంటంటే ప్రాబ్లం ఒకరు చొప్పున వచ్చినా చాలా మంది అయిపోతారు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులో. కాబట్టి మేము ఒక 15 నుంచి 20 మంది వస్తాం. ఆస్పిరెంట్స్ విత్ హాల్ టికెట్స్, హాల్ టికెట్ పట్టుకొని మేము వస్తాము. హాల్ టికెట్ చూపించి అక్కడ కూర్చుంటాం. నేను డైరెక్ట్ ఒక ప్రశ్న అడుగుతాను. ఒక 2-3 పాయింట్లలో పేపర్ లీకేజీ జరిగింది, ఇదొక స్కామ్ అని చెప్పడానికి 2-3 ఎగ్జాంపుల్స్, కేవలం ఒక 2 లేదంటే 3 ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారా? ప్రధానమైన పాయింట్లు. పేపర్ లీక్ అవ్వలేదు అని చెప్పడానికి ఏమైనా నిజంగానే ప్రూఫ్స్ ఉన్నాడు అని కరెక్ట్ గా చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏం లేవు. ఎందుకంటే నవీన్ అనే ఎవరైతే ఉన్నారో మీరు ఇప్పుడు చూపించినట్టు, ఆయన సోషల్ స్టడీస్ లో అసలు ఎగ్జామ్ రాసి ఉద్యోగం సంపాదించుకోవడానికి సంవత్సరాల తరబడి కష్టపడుతున్నారు ఆస్పిరెంట్స్. సింగిల్ అటెంప్ట్ లో ఆయన ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సింగిల్ అటెంప్ట్ లో వచ్చింది ఫస్ట్ ర్యాంక్. ఎన్నో సంవత్సరాలుగా కింద మీద పడి కష్టపడుతూ సోషల్ ఎగ్జామ్ రాసి సోషల్ స్టడీస్ ఎగ్జామ్ రాయడం అంత సులభం కాదు, చాలా కష్టం. అలాంటి కష్టమైన పేపర్ని చాలా సింపుల్గా ఆయన ఫస్ట్ ర్యాంక్ కోట్ చేశాడు. ఒకటి. ఇకపోతే ఏంటంటే ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ స్కోర్ చేశాడో ఆయన, నేను చెప్తున్నాను ఏంటంటే లాట్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్ తో అటాచ్మెంట్ ఉంది. ఎందుకంటే ఎస్సీఆర్టీ మెంబర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. 100% ఎస్సీఆర్టీ మెంబర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎస్సీఆర్టీ మెంబర్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కోచింగ్ సెంటర్స్ తో కనెక్షన్ ఉన్నాయి. మీరు గమనిస్తే మొన్న ఏంటంటారు ఒక సక్సెస్ మీట్ ఏదో చూసాం వీడియో లేటెస్ట్ గా. మొన్న నాకు చాలా ఆలస్యంగా వచ్చింది. అందులో ఎస్సీఆర్టీ మెంబర్స్ కొంతమంది పాల్గొన్నట్టుగా కనిపిస్తుంది. ఓకే, సక్సెస్ మీట్ లో కోచింగ్ సెంటర్ ఎస్సీఆర్టీ మెంబర్స్ కి ఏంటండి సంబంధం? కోచింగ్ సెంటర్లతో ఏం లింక్ సార్ వీళ్ళకి? ఇప్పుడు జరుగుతున్న దేశం మొత్తం మీద జరుగుతున్నది అదే కదా. కోచింగ్ సెంటర్లు లాభపడటానికి పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి. ఎంక్వైరీ జరిగితే నారా లోకేష్ కాదు, ఎంటైర్ ఆస్పెక్ట్ లో సీఎం గారు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారేమో నా డౌట్. అదేంటి సార్ అంత పెద్ద మాట అనేసారు? 100% సార్. బికాస్ ఎందుకంటే నారా లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని చెప్పి మనం చెప్తున్నాం. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇప్పుడు మీకు నచ్చినట్టు మీరు ఏది పడితే అది చేస్తారా సార్? 2017 పాలసీ ఏది, 2018 లో ఏంటంటే గేమ్స్ పెట్టున్నారు కాబట్టి ఆ గేమ్స్ లో అవకతవకలు జరిగాయి కాబట్టి గేమ్స్ వద్దు, ఓన్లీ ఎగ్జామ్ పెడతాము అని ఒకసారి అన్నారు. అవును, ఎగ్జామ్ పెట్టండి అని అంటే అలా పెట్టకుండా మళ్ళీ ఇంకొకసారి గేమ్స్ పెట్టారు. తర్వాత గేమ్స్ తీసేసి, ఎందుకంటే కంపల్సరీగా గేమ్స్ పెట్టాలి, ఎందుకంటే ఫిజికల్ టెస్టే చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళే, అదే గవర్నమెంట్, సేమ్ గవర్నమెంట్, ఇదే గవర్నమెంట్ అయితే ఉందో ఇదే గవర్నమెంట్ అన్నది గేమ్స్ ఇంపార్టెంట్, ఫిజికల్ టెస్ట్ కంపల్సరీగా ఉండాలి అని. మళ్ళీ ఇదే గవర్నమెంట్ ఏంటంటే ఫిజికల్ టెస్ట్ లేకుండా ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఓకే, అది కూడా ఓకే. ఇప్పుడు జీవో నెంబర్ 4 ఏంటి సార్? వాట్ ఇట్ డిస్క్రైబ్స్? ఇది ఏంటి జీవో నెంబర్ 4 ఏమని డిస్క్రైబ్ చేస్తుంది? ఇది ఎవరి కోసం తయారు చేశారు? ఎవరి కోసం? టాలెంటెడ్ పీపుల్ ని ప్రొక్యూర్ చేయడానికా? టాలెంటెడ్ పీపుల్ ని ఇందులో ఎగ్జిస్ట్ చేయడం కోసం జీవో నెంబర్ 4 చేశారా? ఓకే. సుప్రీం కోర్టు చెప్తుంది ఆల్రెడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో, టీచర్స్ వృత్తిలో ఎవరైతే కొనసాగుతున్నారో, టెట్ రాయకుండా మీరు ఎవరెవరైతే టీచర్స్ కింద ఉన్నారో మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో టెట్ రాయండి అని చెప్పి, టెట్ రాసి క్వాలిఫై అవ్వాలని చెప్పేసి సుప్రీం కోర్టు ఆర్డర్ వేసింది. ఆర్డర్ వేస్తే
ఇప్పుడు అందరూ టెట్ కి అప్లై చేసుకున్నారు. టీచర్స్ ఎవరైతే ఉన్నారో డిఎస్సి రాసి డిఎస్సిలో క్వాలిఫై అయిన టీచర్స్ ప్రతి ఒక్కరు. కానీ స్పోర్ట్స్ కోటాలో టెట్ డిఎస్సి లేకుండా డైరెక్ట్ నియామకాలు జరిగిపోయాయి ఇక్కడ. ఇప్పుడు ఆల్రెడీ డిఎస్సి రాసి క్వాలిఫై అయిన టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెట్ రాయాలని చెప్పి ఇక్కడ సుప్రీంకోర్టు చెప్తా ఉంటే, అవును, మన లోకేష్ గారు మన ముఖ్యమంత్రి సార్ ఏం చెప్తున్నారని అంటే జీవో నెంబర్ 4 తీసుకొచ్చి ఏం చెప్తున్నారని అంటే మీరు రాయక్కర్లేదు, మీరు డిఎస్సి రాయక్కర్లేదు, ఏమీ రాయక్కర్లేదు, కానీ స్పోర్ట్స్ కోటాలో మీకు ఉద్యోగం ఇస్తాం. పోనీ ఆ స్పోర్ట్స్ కోటాలో ఉన్న వాళ్ళకైనా పర్ఫెక్ట్ ఇచ్చారా? స్పోర్ట్స్ కోటాలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పోర్ట్స్ కోటాలో ఉన్నానండి, స్పోర్ట్స్ కోటాలో ఉంటే ద హైయెస్ట్ మెడల్స్ నేను సంపాదించాను అనుకోండి, వారికి ఇవ్వచ్చు. పార్టిసిపేషన్ అది కూడా కంప్లీట్ గా అన్ని కూడా అసోసియేషన్ సర్టిఫికెట్స్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ తో ఇచ్చి ఉన్నారు. ఒక స్పోర్ట్స్ కోటాలో జాబ్ ఇవ్వాలని అంటే మీరు ఒక స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన ఒక సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తే కాదు, దానికి సంబంధించిన సపోర్టింగ్ సర్టిఫికెట్ ఒకటి పెట్టాలి. అంటే బికాస్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నేషనల్లో ఒక సర్టిఫికెట్ నేను పెట్టున్నాను అనుకోండి, నేషనల్లో నేను ఆడాను, నేషనల్లో నేను పార్టిసిపేట్ చేశాను అనుకోండి, స్టేట్ లెవెల్లో నేను మెడల్ కొట్టిన సర్టిఫికెట్ దానికి సపోర్టింగ్ పెట్టాలి సేమ్ గేమ్ లో. ఎక్కడ పెట్టున్నారు అక్కడ? నేను అందుకే అంటున్నాను 100% నిజంగా నీతి నిబద్ధత ఉంటే ఎంక్వైరీ కాదు. నేనేం చెప్తున్నాను సార్, మేము అందరం తప్పకుండా వస్తాం. మీరు ఏదైతే సవాల్ మేము సవాల్ చేస్తున్నాం, మీరు చేయడం కాదు, మేమే చేస్తున్నాం. వీఆర్ రెడీ ఫర్ ద ఎంక్వైరీ. ఏదంటారు మీరు మీతో మాట్లాడడానికి, మీతో చర్చించడానికి, అన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేస్తే మొత్తం ఛానల్ ఎవరెవరి దగ్గర పేపర్ వెళ్ళింది, ఎవరు పంపించారు, అసలు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఏ మినిస్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఎవరెవరు ఈ స్పోర్ట్స్ కోటాలు ఫిల్ చేశారు, అసలు స్పోర్ట్స్ కోటాలో వచ్చిన అభ్యర్థులు ఎవరు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఎవరు రికమెండ్ చేశారు, ఇవి ఎంటైర్ థింగ్స్ అన్ని కూడా బయటకు రావాలంటే సిబిఐ ఎంక్వైరీ జరగాలి. 100కి 200% జరగాలి. మేము స్వాగతిస్తాం, మాకు అదే కావాలి. మధుసూదన్ రెడ్డి గారు, సార్ మధుసూదన్ రెడ్డి గారు, నీట్ పేపర్ లీకేజీ, అక్కడ ఢిల్లీలో జంజీ పోరాటం, ఇక్కడ డిఎస్సి పేపర్ లీకేజీ, వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత విద్యార్థుల ఆందోళన, అక్కడేమో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఇక్కడేమో మీరు లోకేష్ రాజీనామా చేయాలని అంటారు. ఏంటి దానికి దీనికి ఎందుకు లింక్ పెడుతున్నారు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు సాక్షి టీవీకి ప్యానల్లో ఉన్న పెద్దలు జక్కంపూడి రాజా గారికి, కిరణ్ సత్యనారాయణ గారికి శుభ సాయంత్రం. సార్, ఇప్పుడు డెలిబరేట్ స్కామ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈ డిఎస్సి. డెలిబరేట్ స్కామ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, డిఎస్సి అంటే అబ్రివేషనే మార్చేశారు. అంటే జరిగిన దాన్నే చెప్తున్నాను నేను. ఎంత డెలిబరేట్గా స్కామ్ చేశారంటే అంత డెలిబరేట్గా స్కామ్ చేశారు. దీంట్లో అడుగడుగున స్కామ్, నాట్ అనే సింగిల్ స్టేజ్ బై స్టేజ్, ఒక్కొక్క స్టేజ్లో దీన్ని స్కామ్ చేసుకుంటూ వచ్చారనమాట. ఫస్ట్ స్టేజ్ పేపర్ లీక్ చేశారు. ఆ తర్వాత రిజర్వేషన్ సిస్టమ్ని అమరిక చేసేటప్పుడు హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్, అదేవిధంగా రోస్టర్ పాయింట్స్ని యాడ్ చేసేటప్పుడు 1:1 రేషియోలో పిలిచి వాళ్ళని కూడా మిస్మేనేజ్ చేసి అక్కడ కూడా స్కామ్ చేశారు. సెకండ్ స్టేజ్లో. థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి స్పోర్ట్స్ కోటా అనేటువంటి ఒక కోటాను తీసుకొచ్చి ఇంకొక 3వ స్టేజ్లో ఒక స్కామ్ చేశారనమాట. అంటే ఇది డెలిబరేట్గా స్కామ్ తయారు చేసినటువంటి ఒక విధి విధానాలు చూస్తే 3 స్టేజ్ల్లో ఇది స్కామ్ వచ్చిందనమాట. ఈ స్కామ్ మీరు ఇప్పుడు చెప్తున్నారు ఏ విధంగా లీక్ అయింది అని. నవీన్ అనేటువంటి వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సోషల్ స్టడీస్లో కృష్ణా డిస్టిక్లో. అదేవిధంగా జోన్ 2లో తెలుగు పేపర్లో 6th ర్యాంక్ వచ్చింది. అయినా కానీ అతనికి ఉద్యోగం ఇవ్వాల. అంటే ఎందుకు ఇవ్వలేదు? ర్యాంక్ను కూడా ఫస్ట్ ర్యాంక్ని తీసేసి అసలు ఫస్ట్ ర్యాంకే లేదు. ఫస్ట్ ర్యాంక్ లేకుండా ఒక ర్యాంకింగ్ వ్యవస్థ ఈ ప్రపంచంలో ఏదైనా పెట్టారంటే అది ఈ డెలిబరేట్ స్కామ్ లోనే ఉంది అటువంటి ర్యాంకింగ్ సిస్టమ్. అంటే ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే చంద్రమండలానికి పోయినా ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటారు. నంబర్ 1 అనేటువంటి ర్యాంక్ లేకుండా ర్యాంకింగ్ వ్యవస్థ ఇచ్చినటువంటి డెలిబరేట్ స్కామ్ లో పేపర్ లీక్ అనేటువంటిది పర్ఫెక్ట్ గా అక్కడ అమరిపోయింది. అర్థమైపోతుంది అందరికి, ప్రజలకి. ఇప్పుడు ఈ నవీన్ అనేటువంటి వ్యక్తికి ఈ పేపర్ చేతికొచ్చింది. ఈ పేపర్ చేతికొచ్చిన నవీన్ అనేటువంటి వ్యక్తి ఈ పేపర్ని అతను మాత్రమే పెట్టుకున్నాడా? ఇది ఎత్తుకుపోయి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాడా, లేకుంటే లోకేష్ గారికి ఇచ్చాడా? లోకేష్కి అనుబంధంగా డిఎస్సి రాస్తున్నారా? అదే సార్, వాళ్ళు డిఎస్సి రాసేదానికి కదా సార్, వాళ్ళే కదా ఆ పేపర్ మేనేజ్మెంట్ చేసేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేకుంటే లోకేష్ పబ్లిష్ చేస్తే దాన్ని ఈ మధ్య జగన్ మన లోకేష్ గారు ఒక స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. మీకు తెలుసో తెలియదు, ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మీరు కొట్టాడండి, మీరు ఆ రక్షణలో మిమ్మల్ని మీరు గాన మీ ప్రాణాలు పోతే మీ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తానంటున్నాడు.
ఆ ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇది ఒక వేదిక కదా, ఇది డెలిబరేట్ స్కామ్ అనేది ఒక వేదిక. ఈ వేదికలో ఆ ఉద్యోగాలన్నీ ఇస్తారనమాట. ఇప్పుడు ఇటువంటి దాంట్లో ఆ తర్వాత రోస్టర్ విధానంలో హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్స్లో 1:1 రేషియోలో పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచిన తర్వాత రోస్టర్ విధానంలో దాన్ని పొందుపరిచారు. హారిజాంటల్ రిజర్వేషన్లో దాన్ని తీసుకున్నారు, వర్టికల్ రిజర్వేషన్లో తీసుకున్నారు. ఈ మూడింటిని కూడా అనుసంధానం చేసిన తర్వాత 1:1 రేషియోలో సర్టిఫికేట్కి వెరిఫికేషన్ చేసినటువంటి క్యాండిడేట్స్కి మళ్ళా ఉద్యోగం లేదంటే, సర్టిఫికేట్ వెరిఫై చేసిన తర్వాత ఉద్యోగం రాలేదంటే అక్కడ ర్యాంకింగ్లు ఇచ్చిన తర్వాత వాళ్ళతో మతలబులు వేసుకొని వాళ్ళు ముందుకు తీసుకొని రోస్టర్ విధానంలోనో లేకుంటే హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్లోనో ఒక మిస్ మేనేజ్ చేసి అక్కడ ఒక విధమైనటువంటి స్కామ్ జరిగిపోయింది. ఆ తర్వాత మూడో స్కామ్ వచ్చేకాలకి ఈ స్పోర్ట్స్ కోటా. ఈ స్పోర్ట్స్ కోటాలో ఇప్పుడు సోదరులు చెప్పారు జీవో నెంబర్ 4 అండ్ జీవో నెంబర్ 47 అనేటువంటివి. సరే, మీరు జీవో నెంబర్ 4 చేశారు, జీవో నెంబర్ 47 రెండు చేశారు. వెరీ గుడ్, నేను స్వాగతిస్తున్నా. ఎందుకంటే ఈ యొక్క స్పోర్ట్స్ని మనం ముందుకు తీసుకెళ్లాలా, స్పోర్ట్స్కి మీరు ఉత్సాహాన్ని కల్పించాలా, వాళ్ళని మీరు ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మీరు ఒక జీవోలు చేశారు. రైట్, మీరు అదే జీవోని కాదు సార్. ఇప్పుడు టెట్ డిఎస్సి లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఏ జూడోలోనో లేకపోతే ఇంకో దాంట్లోనో సర్టిఫికేట్ ఉంది కదా అని వాళ్ళని సోషల్ స్టడీస్ చెప్పమంటే, సైన్స్ చెప్పమంటే, ఇంగ్లీష్ చెప్పమంటే వాళ్ళు ఏం చెప్తారు? నేను దానికే వస్తున్నాను సార్, దానికే వస్తున్నా. ఇప్పుడు ఈ యొక్క జీవోలు క్రియేట్ చేశారు అంటే వాళ్ళు చదువు చెప్పడానికి కాదు కదా, వాళ్ళు గురువులను నమ్మేస్తున్నారు, గురువులను నమ్ముకుంటున్నారు. దానికి అమ్మకానికి పెట్టినప్పుడు చదువు సంస్కారం ఏముంటుంది? ఇతనికి ఏమైనా చదువు సంస్కారం ఉందా? స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అన్నాడు, అతను ఏం సంస్కారం నేర్చుకున్నట్టు, ఏం చదువు నేర్చుకున్నట్టు? డిఎస్సిలో గురువులను నమ్మేస్తున్నాడు, అతనికి ఏం సంస్కారం ఉంది? అందువల్ల ఇప్పుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ జీవోలంతా రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక అడ్రస్లు ఇచ్చారనమాట. గీతం యూనివర్సిటీ ఒకటి, ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మన ఇంకొక ఊరు సార్, ఒక్కటి సార్, ఆముదాల వలస, కోన రవికుమార్. ఆముదాల వలసకి ఒక అడ్రస్ ఇచ్చారు, గీతం యూనివర్సిటీకి ఒక అడ్రస్ ఇచ్చారు. మీరు కావాల్సింటే ఆడ పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు ఇస్తారు, అమ్మేస్తారు. గీతం యూనివర్సిటీకి కావాల్సినటువంటి మా వియంకుడు, మా తోడు ఉన్నాడు భరత్ అనేటువంటి ఎంపీ, ఆయన కూడా మీకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు, దాంతో మీరు ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. అదే కోన రవికుమార్ ఉన్నాడు, ఆయన కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తాడు, మీరు దాంతో అమ్ముకోవచ్చు అని చెప్పని ఒక విధమైనటువంటి వేదిక క్రియేట్ చేశారు సార్. ఇన్ని పకడ్బందీగా ఈ డిఎస్సిలో అవకతవకలు తెలుస్తా ఉంటే ప్రజలకి ఈ రోజు ఈ డెలిబరేట్ స్కామ్ కి ఇంత ఆదరణ లభించిందంటే ఆంధ్ర రాష్ట్రంలో యువత అంతా కూడా ముందుకు వచ్చి ఈ విధంగా దిగిపో నీకు దండం అని చెప్పని లోకేష్ని ప్రాధేయపడి అడుక్కుంటా ఉంటే సిగ్గు శరం లేకుంటే ఈరోజు ఒక మంత్రిగా కొనసాగడం అనేటువంటిది నైతికత కాదు. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి ఒక కేంద్ర మంత్రి నీట్ పరీక్షాపత్రం లీక్ అయినటువంటి సందర్భంగా ఏ విధంగా నైతిక బాధ్యత వహిస్తూ ఆయన పదవికి రాజీనామా చేశాడో అదే నైతికత. ఇక్కడ నైతికత లేదు, అంతా నారాకతే. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయరు సార్. ఇప్పుడు ఈయన సవాలు విసురుతున్నాడు సార్, సవాలు విసురుతున్నాడు. ఎవరు? లోకేష్. ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని. నా నాయకుడు పార్టీ పెట్టినోడు, మీ నాన్న పార్టీ పెరుక్కున్నాడు, బోత్ ఆర్ నాట్ సేమ్. నా నాయకుడు పార్టీ పెట్టినోడు, మీ నాన్న పార్టీ పెరుక్కున్నాడు, బోత్ ఆర్ నాట్ సేమ్. నీ పరిస్థితిలో నేనున్నా, ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులు ఇద్దరున్నారు, వాళ్ళున్నా నీ పొజిషన్ లో ఈ రోజు మంత్రులు, నీకున్నటువంటి అర్హత నీకు చంద్రబాబు నాయుడు అనేటువంటి కొడుకు అనేటువంటి నీకు అర్హత, అది తప్ప నీకేమైనా ఉందా? కనీసం 2014 నువ్వు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వచ్చినప్పుడు నీ అర్హత ఏంటి? చంద్రబాబు నాయుడు గారి కొడుకు, నువ్వు కనీసం విలేజ్ లెవెల్లో వార్డు మెంబర్ గెలవని నిన్ను ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేస్తే ఈ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని సవాలు విసురుతున్నావా? నీకు నైతికత ఉందా? మీ నాన్నకుందా నైతికత? మా నా నాయకుడు పార్టీ పెట్టినాడు, నీ నాన్న పార్టీ పెరుక్కున్నాడు, నీకు నైతికత లేదు. మీ నాన్నకు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో డిస్కస్ చేసేటువంటి శక్తి సామర్థ్యం లేదు. కనీసం నేను కూడా నేను డిస్కషన్కి రాను, ఎందుకంటే నాకన్నా చీప్ నువ్వు, ఎందుకంటే నాకు ఒక స్వయం ప్రతిపత్తి ఉంది, నేను స్వయంగా జీవనం చేస్తున్నా, నీకు స్వయం ప్రతిపత్తి లేదు. మిస్టర్ లోకేష్, నీవు చంద్రబాబు నాయుడు కొడుకు కాదంటే యు ఆర్ జీరో. నీతో కనీసం మా విలేజ్లో నుండి కార్యకర్త కూడా నీతో వచ్చి ఢీకొనడానికి, నీతో మాట్లాడడానికి అర్హుడే. కాబట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డిని పిలవడం, జగన్మోహన్ రెడ్డి గారిని సవాళ్ళు విసరడం, నీకు అసలు నైతికత ఉందా? మీ నాన్నకుందా నైతికత? మీ నైతికత రైట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు సంబంధించి అక్కడ కూడా ఉద్యోగాలకి ఎగ్జామ్స్ పెడతారు, ఆ పరీక్షలు కూడా రాయాలి. దాంట్లో స్పోర్ట్స్ కోటా ఉంటే వాళ్ళకి అదనంగా అర్హత లభిస్తుంది. అంటే జంతువులకు కాపలా గాయడానికి, జంతువులను చూసుకోవడానికి కూడా పరీక్ష రాయాల్సిందే.
మరి మన పిల్లల్ని కాపలాగాయడానికి, వాళ్ళని రేపటి పౌరులుగా తీర్చిదిద్దడానికి, వాళ్ళకి భవిష్యత్తుని ఇవ్వడానికి ఏ టెట్ అవసరం లేదు, ఏ డిఎస్సి అవసరం లేదు, డైరెక్ట్గా ఏ జంపింగో, కబడ్డీనో లేకపోతే పేకాటో ఆడేస్తే ఉద్యోగాలు ఇచ్చేస్తారట. జంతువులకు ఇస్తున్న వాల్యూ కూడా మన డిఎస్సిలో మన విద్యార్థులకు, మన పిల్లలకు ఇవ్వటం లేదంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? డిఎస్సి పేపర్ లీకేజీకి సంబంధించి ఒక క్లియర్ కట్ మనకు సమాధానం దొరికింది, క్లియర్గా ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇక స్పోర్ట్స్ కోటా పేరుతో ఏ రకంగా యువతను మోసం చేశారనేది ఒకసారి చూడండి సార్. 2012లో ఒక జీవో వచ్చింది సార్, జీవో నెంబర్ 74. దీని సారాంశం ఏంటంటే ఎవరైనా సరే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులైనా అర్హత పరీక్ష రాయాల్సిందే. అంటే టెట్, డిఎస్సి లాంటి పరీక్షలు రాయాల్సిందే. అందులో క్లియర్గా చెప్పారు, ద పర్సన్స్ హూ పాసెస్ ద రిక్విజైట్ క్వాలిఫికేషన్స్ హ్యావ్ టు పాస్ ద ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ అపాయింట్మెంట్. దేనికైనా సరే స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే అదనంగా 2 మార్కులు వస్తాయేమో కానీ, క్వాలిఫై అవుతారేమో కానీ, వారికి అదనంగా క్వాలిఫై అవ్వడానికి అవకాశం కల్పిస్తారేమో కానీ పూర్తిగా ఎగ్జామ్ రాయడానికి వాళ్ళు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు, తప్పనిసరిగా ఎగ్జామ్ రాయాల్సిందే అనేది 2012లో జీవో నెంబర్ 74ను ఆ రోజు గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఏం చేశారు తెలుసా? 2 జీవోలు తీసుకొచ్చారు కొత్తగా, దీన్ని ఎత్తేశారు. ఒకసారి ఆ జీవోలు చూపించండి సార్. మొత్తానికి తీసేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ వితౌట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అక్రాస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, లోకల్ బాడీస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. చూసారా? ఎటువంటి ఎగ్జామ్ రాయకుండా డైరెక్ట్గా మీరు ఏదైనా సర్టిఫికేట్ పట్టుకుపోతే, నేను జంపింగ్లో బాగా దూకానని ఎవరైనా సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారు. అంటే మీకు నాకు ఇవ్వరు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే ఇస్తారు. ఆ విధంగా 100 పోస్టులు అమ్మేసుకున్నారు. ఈ జీవో ఇచ్చారు కదా, ఏ ఎగ్జాము రాయాల్సిన అవసరం లేదు చెప్పారు కదా. డిఎస్సి 2025 నోటిఫికేషన్ ఇచ్చిన రోజే స్పోర్ట్స్ కోటాలో నియామకాలకు అర్హత పరీక్ష ఎత్తివేస్తూ జీవో నెంబర్ 447 2 జీవోలు ఇచ్చారు సార్. ఎప్పుడైతే ఈ ఎగ్జామ్స్ ముగిసి డిఎస్సి కంప్లీట్ అయిందో వెంటనే మళ్ళీ దీన్ని మార్చేశారు, మనల్ని ఏమార్చేశారు. ఒకసారి మళ్ళీ ఏం చేశారో చూపించండి సార్. ఇది చూశారు కదా, మొత్తం తీసేసి మళ్ళీ పాత జీవోని ఇంప్లిమెంట్ చేశారు. అంటే దాని ప్రకారం మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాల్సిందే ఎవరైనా. అంటే డిఎస్సికి సంబంధించి ఆ పోస్టుల భర్తీ వరకు మాత్రమే 2 జీవోలను రిలీజ్ చేసి ఎవ్వరూ ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదని తన వాళ్లకు పోస్టులు ఇప్పించుకున్న తర్వాత మళ్ళీ ఆ జీవోని తీసేశారు, ఎత్తేశారు, మార్చేశారు, ప్రజల్ని, యువతని ఏమార్చేశారు. రైట్, సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు, మీకు జరిగిన అన్యాయం ఏంటి? రెండోది, లోకేష్ గారు అడుగుతున్నారు కదా, మీరేమన్నా సమాధానం చెప్తారా? ఎస్, ఇది అక్రమాలు జరిగాయి అని చెప్పడానికి ఏం చెప్తారు? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి సభ్యులందరికీ నమస్తే అండి. నమస్తే. నేను మీ ప్రశ్నకి సమాధానంగా మొదటిగా అనేక డిపార్ట్మెంట్లు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మిగిలిన శాఖల్లో కూడా పర్యవేక్షణ చేస్తూ ఏదైనా ఒక అధికారి తప్పు చేసినట్టయితే లేదా అక్కడ ఒక సమస్య ఉండి దాన్ని పరిష్కరించలేనట్టయితే ఇమీడియట్ గా అతని మీద ఒక సస్పెండ్ చేయడం జరుగుతుంది. సస్పెండ్ చేయడం కానీ క్రమశిక్షణ చర్యలు కానీ తీసుకోవడం జరుగుతుంది. కానీ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుండి ప్రతి దశలోనూ కూడా నోటిఫికేషన్ ఆల్ టికెట్ ఇష్యూ చేయడం కానీ, సెంట్రల్ ఇష్యూ చేయడం కానీ, పేపర్ వాల్యుయేషన్ కానీ, ఎగ్జామినేషన్ కండక్ట్ కానీ, ఇలాగ అన్ని దశల్లోనూ కూడా అలసత్వం జరిగి అనేక తప్పులు జరుగుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క అధికారిని కూడా ఎందుకు సస్పెండ్ చేయలేదు? అభ్యర్థులు కోరడం కాదు, ముందుగా పేపర్లో కానీ పబ్లిక్ గా తెలిసిన తర్వాత మీరు ఎందుకు ఒక్క అధికారిని కూడా సస్పెండ్ చేయలేదు? దీనికి కారణం చెప్పాలి మొదటగా. రెండవది ఏంటంటే, లాస్ట్ గవర్నమెంట్ లో వ్యాపార చిరంజీవి గారు ఏం చెప్పారండి, అభ్యర్థులకి 45 రోజులు 50 రోజులు టైం సరిపోదు, గ్యారంటీగా అభ్యర్థులు ప్రిపేర్ అవడానికి 3 నెలల సమయం కావాలి అని చెప్పారు. ఒక రాజకీయ నాయకుడు చెప్తే వేరు, ఇతను ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా వైసీపీ పూర్తిగా అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో టీడీపీ గవర్నమెంట్ రావడానికి ప్రధాన కారణం ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నుండి ఒక స్టార్ట్ అయింది. వీరందరూ కూడా, నిరుద్యోగులందరూ కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని గెలిపిస్తే ఇతని యొక్క మాటలు, ఇతని యొక్క వాగ్దానాలను బేస్ చేసుకుని ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ ఇచ్చిందని అనుకోవాలి. ఎందువల్లంటే అతను టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు కనుక మేము అందరం కూడా అదే భావిస్తున్నాం. అతను ఏమని చెప్పాడు, ఒక లెటర్ హ్యాడ్ మీద నీట్ గా ఇచ్చాడు, మేము అధికారంలోకి వస్తే కనీసం 3 నెలలు సమయం ఇస్తాం,
అని చెప్పి అభ్యర్థులందరినీ మోసగించాడు. ఇటువంటి అభ్యర్థి మన డిఎస్సికి వచ్చేసరికి తొలి సంతకం చేసినప్పటికీ కూడా 14 నెలల వరకు నోటిఫికేషన్ ఇష్యూ చేయలేదు. ఇష్యూ చేసిన తర్వాత అందరు అభ్యర్థులు కూడా, ఒక అభ్యర్థి కాదు, కొంతమంది అనేక మంది అభ్యర్థులు ప్రతి దాంట్లో సెక్షన్ లో పిఈడి వాళ్ళు కానీ, ఇటు ఏజెన్సీ వాళ్ళు కానీ, ఒక పిఈటి అభ్యర్థులు కానీ, ప్రతి అభ్యర్థులు కూడా ఇన్ని నెలల సమయం మీరు అసలు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల మాకు నోటిఫికేషన్ వస్తుందా లేదా అన్న సందర్భంలో మేము అనేక పనులు చేసుకోవడం కానీ, ఉద్యోగాలకు వెళ్ళిపోవడం కానీ, వృత్తులు చేసుకోవడం కానీ జరిగింది. మీరు సడన్ గా నోటిఫికేషన్ ఇవ్వడం భావ్యం కాదు, మాకు కొంత సమయం కావాలని అడగగా ఎట్టి పరిస్థితుల్లోనూ అలౌ చేయలేదు. కానీ ఆ రోజు ఎలక్షన్ కు ముందు వ్యాపార చిరంజీవి గారు చేసిన వాగ్దానానికి విలువేముంది? 3 months టైం ఎందుకు ఇవ్వలేదు? ఒక రాజకీయ నాయకుడు వాగ్దానం చేసినట్టయితే అతనికి అలవాటుగా అనుకోవచ్చు. ఇతను ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచి కనీసం ఈ రోజు నారా లోకేష్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ ప్రశ్నించకపోవడానికి కారణం ఏమిటి? ఒకవేళ అవకాశం ఉంటే విద్యాశాఖ మంత్రి గారితో చర్చకు మీరు రెడీనా? అవకాశం ఇస్తే మీ బాధ చెప్పుకోండి, లేకపోతే ఏం అన్యాయం జరిగిందో నాకు చెప్పండి అని లోకేష్ గారు పిలిచారనుకోండి, చెప్పుకోవడానికి మీరు రెడీనా? చర్చకు సిద్ధమా? తప్పకుండా సిద్ధంగా ఉంటాం. దాంతో పాటు ముందుగా నైతిక బాధ్యత వహిస్తూ వ్యాపార చిరంజీవి గారు ముందు రాజీనామా చేయాల్సిందిగా, ఫస్ట్ ఎంక్వైరీ కంటే ముందు వ్యాపార చిరంజీవి గారు నిరుద్యోగులను, ఒక గ్రాడ్యుయేట్స్ ని మోసం చేశారు కనుక అతను ముందుగా రాజీనామా చేయాలి. తరువాత దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఇందులో లోకేష్ గారి పాత్ర కానీ, అధికారుల పాత్ర కానీ వీళ్ళందరిది కూడా ముందుకు వస్తుంది. తర్వాత లోకేష్ గారి పాత్ర డైరెక్ట్ గా ఉందని మీరు భావిస్తున్నారా? తప్పకుండా సార్, ఎందుకు ఉండదు? అధికారులు మీరు ఎందుకు సస్పెండ్ చేయలేకపోయారు? వేరే డిపార్ట్మెంట్ ఏదైనా చూసుకోండి, ఒక మున్సిపల్ శాఖ కానీ, ఒక హోమ్ డిపార్ట్మెంట్ కానీ, కన్సర్న్ పర్సన్ ఎవరైనా చిన్న తప్పు చేస్తే ఇమీడియట్ గా గవర్నమెంట్ ఎవరు డిమాండ్ చేయకపోయినా సస్పెండ్ చేస్తారు. కానీ ఈ డిఎస్సిలో అన్ని అవకతవకలు జరిగి, అవకతవకలని కూడా నేను అన్నాను, పోనీ అన్ని రకాలుగా తప్పిదాలు జరిగింది, ఆల్టర్నేట్ ఇష్యూలో జరిగింది, డిఎస్సి కీలో తప్పులు జరిగాయి, రోస్టర్ లో తప్పులు జరుగుతున్నాయి. ఇన్ని తప్పులు జరిగినా కనీసం ఒక్క అధికారిని కూడా మీరు ఎందుకు సస్పెండ్ చేయలేకపోయారు? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఈ ప్రశ్నకి ఎందుకు సమాధానం చెప్పాలి అంటే దీన్ని ఇది లాగితే మొత్తం అంతా కూడా వస్తుంది సార్. అసలు ఒక సింబయాటిక్ కాదు కదా, అధికారులు మాకు అనుకూలంగా ఉంటారు, అందువల్ల అధికారులు మేము సస్పెండ్ చేయమనుకున్నారా మీరు? అందువల్ల తప్పకుండా జరగాలి. ఇది తప్పకుండా నార్మలైజ్ అనేది పెద్ద ఇష్యూ సార్ ఈ డిఎస్సిలో. రైట్ రాజా గారు, లోకేష్ రాజీనామా చేసేంత వరకు లేదా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించేంత వరకు మీ పోరాటం కంటిన్యూ అవుతుందని అనుకోవచ్చా? అంటే యువత విద్యార్థులతో కలిసి మీ పార్టీ ముందుకు సాగుతుందా? ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా నేను మాట్లాడితే అది రాజకీయం పులిమినట్టు అవుతుంది. ఇప్పుడే మన సోదరుడు మాట్లాడినటువంటి మాట నిజంగా లోకేష్ ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు అని అన్నప్పుడు అసలు ఎందుకు ఒక్క అధికారి మీద కూడా ఇప్పటిదాకా యాక్షన్ తీసుకోలేదు? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. రాజమండ్రిలో పుష్కరాలు జరిగినటువంటి సందర్భంలో 29 మంది ప్రాణాలు ఆవేళ గాల్లో కలిసిపోయాయి. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రచారం పిచ్చతో ఆవేళ షూటింగ్ తీసుకోవాలని చెప్పి అక్కడికి వచ్చి ఆ కార్యక్రమం చేయడం వల్లనే ఆ విఐపి ఘాట్లో చేయాల్సినటువంటి స్నానం అక్కడ చేస్తేనే 29 మంది చనిపోయారు. ఆ తర్వాత మేమందరం దాని మీద గొడవ చేస్తే, ఆ సంబంధించినటువంటి బాధితులు అందరూ గొడవ చేస్తే ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఫైనల్గా ఆ కమిషన్ ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే ఎవరైతే అక్కడికి యాత్రికులు వచ్చారో వాళ్ళే ఆతృతతో చనిపోవాలని చనిపోయారు అన్నట్టుగా ఫైనల్గా వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు. అంటే ఒక అధికారి కానీ లేకపోతే ఒక ప్రజాప్రతినిధి కానీ ఎవరికి బాధ్యత లేదు, వచ్చినటువంటి వాళ్ళు చనిపోవడం కోసమే అక్కడ వచ్చారు అన్నట్టుగా. సో ఈవేళ ఈ ప్రభుత్వం అవలంబిస్తూ ఉన్నటువంటి తీరు, వాళ్ళు తప్పు చేసి పేపర్ లీకేజీలు చేసి స్పోర్ట్స్ కోటాల్లో తప్పులు చేసి లేకపోతే ఇంకోటి రకరకాల తప్పులు దొర్లిచ్చి ఇవాళ లోకేష్కి సంబంధం లేదంటే ఎట్లా? అంటే ఇది డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళ తప్పని భావించాలా మనం? ఏ రకమైనటువంటి మెసేజ్? ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా నేరుగా ప్రభుత్వాన్ని, 2.5 లక్షల మందిని సచివాలయ ఉద్యోగస్తుల్ని దేశంలో చరిత్రలో ఎప్పుడు లేనటువంటి రీతిలో ఏకకాలంలో రిక్రూట్మెంట్ చేస్తే ఎక్కడైనా చిన్న ఎలిగేషన్ వచ్చిందా? అవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాలేదు. చిన్న ఎవరైనా ఒక వేలెత్తి ఫింగర్ చేసి ఇది తప్పు, ఇదిగో ఇక్కడ చేశారు అని చెప్పడానికి స్కోప్ లేకుండా చేశారు. అవేళ
ఆఫ్టర్ ఆల్ 16,000 మందిని చేయడానికి ఏంటండి తప్పెట్లా దొరుకుతుంది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల తాలూకు ఇన్వాల్వ్మెంట్ లేకపోతే? సో డెఫినెట్గా ఈ పోరాటం కొనసాగుతుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన కంటే కూడా రానున్నటువంటి రోజుల్లో ఇంకా తీవ్రంగా అవుతుంది. అయితే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఈవేళ మీరు ఇందాక మాట్లాడినప్పుడు లోకేష్ మాట్లాడితే దమ్ము, నేను నిన్ననో మొన్ననో కూడా చూసా, దమ్ముంటే రండి అనేటువంటి మాటలు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి దమ్మో లేకపోతే ఇంకోటి మాట్లాడే ముందు మీరు ఫేస్బుక్లోని ఇన్స్టాగ్రామ్లోని ఎవరైనా పోస్టులు పెడితే ఎందుకు డిలీట్ చేస్తున్నారండి అసలు? కరెక్ట్. అవసరం ఏంటి? డిఎస్సి గురించి ప్రశ్నిస్తే మీలో నిజంగా నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి, చక్కగా కడిగినటువంటి ముచ్చల్లా బయటికి రండి. అంతే తప్పితే ఎందుకు అసలు? ఒక్క వాస్తవం ఇవాళ మనం గమనిస్తే అన్న, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఒక శాపంలాగా చంద్రబాబు మారాడు. మనం మొదటి నుంచి చూస్తే రాష్ట్రం విడిపోవడం కానీ, లేకపోతే విడిపోయిన రాష్ట్రానికి వచ్చినటువంటి చట్టపరమైనటువంటి పార్లమెంట్లో తీర్మానించినటువంటి వివిధ అంశాలు, ఒక ప్రత్యేక హోదా కావచ్చు, ఇటువంటి విషయాలను కూడా ఆయన స్వార్థం కోసం పైన తాకట్టు పెట్టాడు కేంద్ర ప్రభుత్వం దగ్గర. ఆ కారణంగా కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి లక్షల మందికి ఉద్యోగాల్లో రావాల్సినటువంటి పరిస్థితి పూర్తిగా అవకాశాలు చేజారా మనం చేతులారా విడిచిపెట్టుకున్నటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి ఆయన రాజకీయ చరిత్ర మొత్తం అంతా కూడా ఎప్పుడు చూసినా విద్యార్థుల్ని, యువకుల్ని ముఖ్యంగా మోసం చేయడం, వాళ్ళని ఎన్నికలకు ముందేమో బాబు వస్తేనే జాబ్ వస్తుంది అని ఓదరగడతాడు, పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాడు. ఇంకా బాబు లేదు, జాబు లేదు, ఎన్నికలు అయిన తర్వాత కలెక్షన్ చేయడం, లోపల అకౌంట్లో వేసుకోవడం. సార్ ఇప్పుడు మనం పూర్వకాలంలో ఒక కవి ఉండేవాడు సార్, శూద్ర మహాకవి అనేటువంటి ఒక కవి. ఆయన మత్స్యకటకం అనేటువంటి నాటకం రాశాడు. అంటే ఈ నాటకం స్పెషల్ ఏంటంటే దొంగతనాల్లో ఉండేటువంటి నైపుణ్యాల గురించి ఆయన చాలా సుదీర్ఘంగా దాంట్లో పొందుపరిచినటువంటి విషయాలు. ఈ మత్స్యకటకంలో కూడా లేనటువంటి ఈ యొక్క పరిణామం ఈరోజు డిఎస్సిలో ఉంది సార్. అంటే నారా లోకేష్ గారు మత్స్యకటకానికి మించినటువంటి దోపిడీ దొంగతనాలని ఈరోజు ఈ యొక్క డిఎస్సిలో పొందుపరిచినటువంటి విధానం ఉంది సార్. ఇప్పుడు ఏదైతే ఈ స్పోర్ట్స్ కోటా ఉందో, స్పోర్ట్స్ కోటాలో కూడా మనం తిరిగి స్టేజ్కి అవకతవకలు జరిగాయి సార్. ఒకటేమో వాళ్ళ తోడల్లుడు, అదేవిధంగా కోన రవికుమార్కి సంబంధించినటువంటి ఆ కార్పొరేషన్స్ ఉన్నాయి స్పోర్ట్స్ కోట, వాటిలో నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు తీసుకొని వాళ్ళు 35 మంది 40 మంది దాకా ఇంచుమించుగా 2 విభాగాల్లో అక్కడ అమ్ముకునేసిన పరిస్థితి. రెండో స్టేజ్కి వచ్చేకాలకి ఇప్పుడు గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళని కూడా బైఖాతరు చేస్తూ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ని పెట్టి వాళ్ళకి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉండే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత జీవో నంబర్ 4 అండ్ జీవో నంబర్ 47 అంటే ఏ అర్హత అవసరం లేదు, అసలు డిఎస్సి అవసరం లేదు, టెట్ అవసరం లేదు, కనీసం డిగ్రీ కూడా అవసరం లేదు. డిగ్రీ కూడా అవసరం లేదు. తర్వాత ఎప్పుడైనా పాస్ అవ్వచ్చు. 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత డిగ్రీ కూడా 5 సంవత్సరాల తర్వాత పాస్ అవ్వండి అనేటువంటి రూల్ పెట్టి, సరే పోనీ దీంట్లో ఉండేటువంటి ఆంతర్యం మనం లోకేష్ ఒక సెకండ్ మనం ఓకే మంచిదే అనుకుందాం, లోకేష్ గారిని మంచిదే అనుకుందాం, ఎందుకంటే ఈ యొక్క క్రీడల్ని ప్రోత్సహిస్తున్నాడని. మరి క్రీడలు ప్రోత్సహించేటప్పుడు ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కంటిన్యూ చేయాలి కదా. మరి కంటిన్యూ చేయకుండా మనం వాటిని రద్దు చేసి మళ్ళీ తిరిగి ఒరిజినాలిటీ రావడం ఏంటి? ఇది చాలా ఘోరం సార్. ఇంకొకటి మామూలుగా ఈ స్పోర్ట్స్ కోటాలో వేసేటప్పుడు రూల్ ఏంటంటే హైయెస్ట్ సర్టిఫికేట్ అనేటువంటి ఉంటుంది, బేస్ అప్ సర్టిఫికేట్ అనేటువంటి ఉంటుంది సార్. అంటే డిగ్రీ పాస్ అయినప్పుడు డిగ్రీ పాస్ అవ్వ ముందర ఇంటర్మీడియట్ ఉంటుంది కదా, ఆ విధంగా బేస్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికేట్, పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది అది ఒరిజినల్ సర్టిఫికేట్. ఇప్పుడు యూనివర్సిటీ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన ఒక సర్టిఫికేట్కి నువ్వు ఒక స్పోర్ట్స్ కోటాలో ఒక ఉద్యోగం ఇస్తుంటే దానికి బ్యాక్ బుక్ సర్టిఫికేట్ గా ఇంటర్ కాలేజెస్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ఒక సర్టిఫికేట్. కానీ ఇక్కడ జరిగిన మతలబ్ ఏంటంటే హైయెస్ట్ సర్టిఫికేట్ యూనివర్సిటీ సర్టిఫికేట్ 2012లో పెట్టి దానికి ఇంటర్ కాలేజ్ లో 2013లో పెట్టాడు. అటువంటి విద్యార్థి కూడా నీకు ఇప్పుడు ఉద్యోగం ఇచ్చేశాడు. చాలా బాగుంది. సిబిఐ ఎంక్వైరీ జరిగితే ఈ అవకతవకలు బయటకు వస్తుంది. థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు మధుసూదన్ రెడ్డి గారు. జక్కంపూడి రాజా గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ చర్చలో జాయిన్ అయినందుకు. కిరణ్ గారు, సత్యనారాయణ గారు థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.